కుటుంబాల్లోని చిన్న చిన్న గొడవలు మామూలు సహజమే. ఎందుకంటే భార్యాభర్తల మయంగానో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే ఇంట్లో శుభ్రంగా లేదని, లేకపోతే భార్య భర్త మాట ఇనలేదని ఏదైనా ఒక విషయం చెప్తే గనక దాన్ని ఆలస్యం చేయడం, తర్వాత చేయడం, లేకపోతే ఒక్కోసారి మర్చిపోవడం. ఇటువంటి సిట్యుయేషన్‌లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా! కానీ ఇటువంటి చిన్న గొడవ వల్ల ఒక భర్త ఒక భార్యని అత్యంత దారుణంగా చంపేసాడన్నమాట. అది కూడా చంపేసి నేరుగా వెళ్లి తన కొడుక్కి చెప్పాడు. మీ అమ్మ ఇంట్లోని కళ్ళు తిరిగి పడిపోయింది. నాకనిపిస్తుంది చనిపోయిందేమో అని చెప్పేసి అనిపిస్తుందని చెప్పేసి చెప్పడంతోటి తన కొడుక్కి డౌటొచ్చిందన్నమాట. ఇదేంటి ఇలా అంటున్నాడు? మాటలు చాలా తేడాగా ఉన్నాయేంటి? కళ్ళు తిరిగి పడిపోయింది అంటున్నాడు. మళ్ళీ చనిపోయిందేమో అంటున్నాడని చెప్పేసి ఒకేసారి పరుగు పరుగునెళ్లి ఇంట్లోకెళ్ళి చూస్తే రక్తపు మడులైతే కొట్టుకుంటా ఉంది. ఒకేసారి తన కొడుకు పెద్ద పెద్ద కేకలు వేసి స్థానికులందరూ కూడా అలర్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడికే చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారన్నమాట. చూడండి. సో, తర్వాత తన భర్తని పట్టుకుందామని పోలీసులందరూ కూడా ప్రయత్నం చేస్తే భర్త అక్కడి నుంచి పరారైపోయాడు. తర్వాత కారణం ఏంటని తెలుసుకుంటే ఇది కారణమాట. ఇంట్లో చిన్న చితక గొడవలు గట్టా జరుగుతూ ఉంటాయి కదా! ఇటువంటి గొడవలకే భర్త తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయలేక అప్పటికప్పుడే క్షణికావేశంతో అయితే తన భార్య మీద అయితే అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో అయితే పాపం అక్కడికక్కడే చనిపోయింది. నేను ఒకటే చెబుతున్నాను, ఇటువంటి చిన్న చిన్నయన్నీ జరుగుతా ఉంటాయి భార్యాభర్తలు మయంగా. ఎప్పుడైతే మీకు భర్త కోపంగా ఉంటే భార్య సైలెంట్ అయిపోవాలి. భార్య కోపంగా ఉంటే గనక భర్త సైలెంట్ అయిపోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు ఈ రెండిటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా ఉంటారో మీకు ఎటువంటి కష్టం రాదు. లేదు భర్త కోపడుతున్నాడు కదా! నేను ఎందుకు తగ్గాలని చెప్పేసి భార్య మీదకి ఎక్కేస్తా ఉందనుకో, ఇక ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉంటాయి. లేకపోతే భార్య కోపం వచ్చినప్పుడు భర్త కూడా తగ్గకండాను మీరిద్దరు కూడా యమ రేజ్‌లోని బాగా దెబ్బలాడుకుంటా ఉన్నారనుకో, ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉంటాయి. అందుకనే మీరు గమనించాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితేనే ఇటువంటి సిట్యుయేషన్‌లు జరగవు. చిన్న విషయానికే ఇతను చంపేయడం మొత్తం అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఒడిశాలో జరిగింది. ఈ ఒడిశాలో సిట్యుయేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా జరిగే సిట్యుయేషన్ మీకు చెప్తే మీరు అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి మీకు ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో, మీకేమనిపిస్తుందో అదే కామెంట్ చేయండి. మీకు నచ్చితే గనక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.